హలో అండి. పన్నీర్ కర్రీ, పన్నీర్ మసాలా ఇవంతా ఓకే. బట్ ఇలా ఒకసారి పన్నీర్ బుర్జీని ట్రై చేయండి. వేడి వేడిగా చపాతీలోకైనా, పూరీలోకైనా, రైస్‌లోకైనా చాలా బాగుంటుంది. రెసిపీ కోసం ఫస్ట్ కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని, ఇది కొద్దిగా వేగినాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్‌ని వేసుకోండి. ఇది గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోకి 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని, ఒకసారి కలుపుకొని 1 స్పూన్ శనగపిండిని వేసుకొని 1-2 మినిట్స్ వరకు దోరగా వేపుకోండి. ఇందులోకి 1 కప్ టమోటా ప్యూరీని వేసుకొని, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్‌ని వేసుకొని ఒకసారి కలుపుకొని 1/2 కప్ వాటర్‌ని వేసుకోండి. వాటర్ కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్‌ని వేసుకోండి. ఒకసారి కలుపుకొని పన్నీర్‌ని సన్నగా తురుముకొని గానీ, స్మాష్ చేసుకొని గానీ వేసుకొని ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. తర్వాత కస్తూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసుకొని వేడి వేడిగా చపాతీలోకి గానీ, పూరీలోకి గానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.